హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. రేపు ఉపేంద్ర గారు నటించినటువంటి అండ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా UI3 అంటే ఉపేంద్ర 3 సినిమా రేపు రిలీజ్ అవబోతుందండి. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఫిలిం నేను చాలా కాన్ఫిడెంట్ గా తీశాను అండ్ మీకోసం చేశాను. మీరు ఈ సినిమాని ఈజీగా డీకోడ్ అయితే చేసేస్తారు. ఈ ఫిలిం ఒక మెటాఫ్రికల్ గా ఉంటుంది అండ్ ఒక సింబాలిజం అయితే ఉంటుంది ఈ సినిమాలో. సో, ప్రతి ఈచ్ అండ్ క్యారెక్టరైజేషన్ గూడా బాగా ఆలోచింపజేసేలా ఉంటుంది. సో, మీరు బాగా డీకోడ్ చేసే విధంగా ఉంటుంది. మీ అందరిని ఆకట్టుకుంటుంది. నాకున్న కాన్ఫిడెంట్ ఏంటంటే, మీరు గూడా ఈ సినిమాని ఆదరిస్తారనే కాన్ఫిడెంట్ నాకు చాలా ఉందని జెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఈ మాటలు ఎవరైనా అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలు ఉపేంద్ర గారు అన్నారు గాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన సినిమాలు రెగ్యులర్ సినిమా ఫార్మాట్‌లో కొన్నటువంటి కమర్షియల్ హంగులకి విభిన్నంగా ఉంటాయి. ఎందుకంటే 'ఉపేంద్ర' గాని, అండ్ 'రామ్' మూవీ గాని, అండ్ 'ఏ' మూవీ గాని, సో, ఆ టైటిల్స్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా పేర్లు గూడా చిన్న చిన్న అక్షరాలు లేపోతే స్మాల్ అక్షరాలు అయితే పెట్టేసి ఆయన సినిమా అయితే తీసేస్తాడు. ఆ టైటిల్స్ కూడా కరెక్ట్ మీనింగ్ అయితే ఉంటుంది. సో, ఆయన డిఫరెంట్ జోనర్‌లో ట్రై చేసినటువంటి పాత సినిమాలు చూసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆయన ఒక మేధావి. ఒక మంచి టాలెంటెడ్ యాక్టరే కాకుండా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ గూడాను. టాప్ డైరెక్టర్స్ లిస్ట్ ఇండియా అని మీరు నెట్‌లో కొడితే ఖచ్చితంగా ఉపేంద్ర గారి ప్లేస్ అయితే మీకు కనిపిస్తుంది. ఉపేంద్ర గారు కూడా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అన్నమాట. సో, కన్నడ ఇండస్ట్రీ ఒక సిల్లీ రీజన్స్ వల్ల ఒక 10 సంవత్సరాలైతే ఆయన బ్యాన్ చేసింది ఆ ఇండస్ట్రీ నుంచి. అయినప్పటికీ ఆయన ముందు చూపు ఆలోచించి తగిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనుషుల యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుంది ఫ్యూచర్‌లో అని ఆలోచించి చాలా సినిమాలైతే తీసాడు. అండ్ 'ఉపేంద్ర' గాని, 'రా' గాని ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అలాగే జరుగుతుందండి. సో, ఆయన ప్రెడిక్టబుల్‌గా ఉన్నటువంటి ఐడియాలజీకి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు. సో, ఆ కోణంలో కొంతమందికి అతని సినిమాల్లో చాలా తిక్క తిక్కగా ఉండొచ్చు. కానీ ఆయన సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఆయన తీసిందంతా కరెక్ట్ సినిమాలే తీస్తాడు. సో, ఇప్పుడంటే 'అర్జున్ రెడ్డి' గాని, 'యానిమల్' గాని ఇవన్నీ ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి వైల్డ్ క్యారెక్టర్స్ అని. సో, వైల్డ్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అండ్ కల్ట్ 'ఎస్‌కేఎన్' ప్రొడ్యూసర్ 'ఎస్‌కేఎన్' చెప్పినటువంటి కల్ట్ ఇమేజ్ గాని, కల్ట్ హీరోయిజం గాని, కల్ట్ డైరెక్షన్ గాని ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే జనాలకు చూపించినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఉపేంద్ర గారు. సో, అతని నుంచి రేపు రిలీజ్ అవుతున్నటువంటి 'ఉపేంద్ర 3' అయితే రేపు రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా మెంటల్ ఎక్కిపోయింది. యాక్చువల్లీ నేను 'ముఫాసాకి' వెళ్దాం అని చెప్పేసి ఒక మైండ్ సెట్‌తో అయితే ఉన్నాను. సో, ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి. ఏదో ఉంది సినిమాలో ఏదో చూపించబోతున్నాడు అని చెప్పేసి నాకైతే బాగా ఇంపాక్ట్ అయితే కలిగించింది ట్రైలర్ మీద. సో, సినిమాకి సంబంధించినటువంటి రివ్యూని మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేసేస్తాను. సో, మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రివ్యూ ఖచ్చితంగా చూడండి. రేపు మిస్ అవ్వకండి. మాట్లాడుతూ ఉపేంద్ర గురించే ఆ విధంగా మీరు మాట్లాడేస్తున్నారు. అసలు ఏంటని మీరు నన్ను అడగొచ్చు. ఉపేంద్ర గారు కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ గారిని పెట్టి అంటే శివన్న గారిని ఒక సినిమా అయితే తీసాడండి. 'ఓం'. 'ఓం' సినిమా మన తెలుగులో 'ఓంకారం' అనే రీమేక్‌గా డబ్ అయింది. మన తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ నేరుగా డైరెక్ట్ చేసినటువంటి సినిమా 'ఓంకారం'. రాజశేఖర్ గారు నటించినటువంటి సినిమా 'ఓంకారం'. 'ఓం' సినిమాకి ఇది రీమేక్ అన్నమాట. సో, ఎవరైనా చూడకపోతే చూడండి. నాకు 'ఓం' సినిమాలో నాకు బాగా నచ్చిందేంటంటే, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. శివరాజ్ కుమార్ గారిది కన్నడలో. అద్దిరిపోతుంది. మామూలుగా ఉండదు. అసలు గూస్ బంప్స్ అన్నమాట ఆ సీన్ చూస్తున్నంత సేపు. సో, ఆ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అన్నమాట. చాలా సంవత్సరాలు గూడాను థియేటర్‌లో నాన్ స్టాప్‌గా ఆడిందంట. సో, అటువంటి ఘనత సాధించినటువంటి సినిమా 'ఓం'. తర్వాత ఆయనే నేరుగా 'ఉపేంద్ర' సినిమా యాక్ట్ చేసి డైరెక్ట్ చేశాడు. అప్పట్లో ఆయన క్రేజ్ ఏ విధంగా ఉండేదో, సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఇప్పుడు వాళ్ళకి తెలీదు గానీ, ఆ టైంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు గాని 'UI3' ఖచ్చితంగా చూడాలి అంటే ఆయన సినిమాలు పాత సినిమాలు గూడా ఈరోజు నైటు చూడండి. అతను ఏంటో, అతని యొక్క సినిమా స్టోరీ ఏంటో, అతని సినిమాటోగ్రఫీ స్టైల్ ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో, అది చూసిన తర్వాత 'యూఏ' మీద గూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మీకు కలుగుతాయి. అండ్ రేపైతే సినిమాకి వెళ్లి మంచి రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాను. అండ్ ఉపేంద్ర గారికి ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ జై హింద్.